శివయ్య అనుగ్రహం కోసం వేచి చూసే భక్తులకు మహాశివరాత్రి ఒక గొప్ప వరం. 2026లో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి 15న లేక 16న? అసలు లింగోద్భవ కాలం అంటే ఏంటి? రాత్రంతా చేసే 4 జాముల పూజల వెనుకున్న అంతరార్థం ఏంటి? ఈ వీడియోలో మనం 2026 మహాశివరాత్రి ముహూర్తాలు, పూజా విధానం, ఉపవాస నియమాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే శివానుగ్రహం పొందే ఆ 1 గంట సమయం గురించి కూడా ఇందులో చెప్పబోతున్నాను. 2026లో చతుర్దశి తిథి ఫిబ్రవరి 15న ఆదివారం సాయంత్రం 5:05 ప్రారంభమై ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:34 ముగుస్తోంది. శాస్త్రం ప్రకారం ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజే మహాశివరాత్రి జరుపుకోవాలి. కాబట్టి ఫిబ్రవరి 15 ఆదివారం రోజు మనం మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలి. ఉపవాసం కూడా అదే రోజు ఉండాలి. మొదటి జాము అంటే సాయంత్రం 6:21 నుండి రాత్రి 9:31 వరకు ఇది సృష్టికి సంకేతం. ఈ సమయంలో శివుడికి పంచామృతాలతో, ముఖ్యంగా పాలతో అభిషేకించాలి. నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ బిల్వపత్రాలను సమర్పించాలి. రెండవ జాము అంటే రాత్రి 9:31 నుండి అర్ధరాత్రి 12:41 వరకు ఇది స్థితికి సంకేతం. ఈ సమయంలో పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక మూడవ జాము అర్ధరాత్రి 12:41 నుంచి తెల్లవారుజాము 3:51 వరకు ఇది జయకారక సమయం. ఈ సమయంలో నెయ్యితో అభిషేకం చేయాలి. ఇదే సమయంలో అత్యంత పవిత్రమైన లింగోద్భవ కాలం వస్తుంది. చివరగా 4వ జాము తెల్లవారుజామున 3:51 నుండి 7:01 వరకు ఇది అనుగ్రహానికి సంకేతం. ఈ సమయంలో తేనెతో అభిషేకం చేయాలి. ఈ 4 జాములు పూజ చేసిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి 11:55 నుండి 12:56 వరకు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం. ఈ సమయంలో చేసే జపం 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు రాత్రంతా మేల్కొనలేకపోయినా ఈ 1 గంట సమయం శివ ధ్యానంలో గడిపితే శివరాత్రి పూర్తి ఫలితం లభిస్తుంది. ఇక శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవడం, రోజంతా దైవ చింతనలో ఉండడం, ఆరోగ్యం సహకరించని వాళ్ళు పండ్లు పాలు తీసుకోవచ్చు. జాగారం అంటే కేవలం నిద్రపోకుండా టీవీ చూడటం కాదు, శివలీలలు వినడం లేదా చదవడం. ఇక చివరగా ఫిబ్రవరి 16 సోమవారం ఉదయం 6:57 తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఇక 2026 మహాశివరాత్రి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం. ఈ ముహూర్తాలను నోట్ చేసుకోండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఈ శివరాత్రికి ఏ గుడికి వెళ్తున్నారో కింద కమెంట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.